ఇందీవరదలశ్యామం ఇందిరానందకందలం వందారుజనమందారం వందేహం యదునందనం. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా మార్చి నెల ఈ ఫాల్గుణ మాసం కుంభరాశి వారికి ఎలా ఉంది, ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయి అనేది చూద్దాము. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 3 పాదాలు కలిస్తే కుంభరాశి వారికి ఈ మార్చి నెలలో గ్రహబలం చతుర్థ స్థానంలో ఉన్న బృహస్పతి వృషభంలో కొంత పర్వాలేదు. 1వ స్థానంలో ఉన్నటువంటి శనైశ్చరుడు అంటే కుంభంలోనే ఉన్నాడు కాబట్టి శని ఆలోచనలు అంతరంగం రెండు బాగుండాలి. ద్వితీయ స్థానమైనటువంటి మీనంలో రాహువు యొక్క సంచారం, కొంత సహనం బాగా కావాలి. అష్టమ స్థానంలో కేతువు, కొంత ఆటంకాలు బ్రహ్మాండంగా ఉంటాయి. అంటే ఒకటి మాత్రం నేను చెప్పగలుగుతున్నా ఏంటంటే కుంభరాశి వారికి గ్రహ సంచారం అనేటువంటిది కొంత క్లిష్టంగానే ఉంది. కాబట్టి మొత్తం మాసం మొత్తంలో గురువు పర్వాలేదు, బుధుడు రాహువు కేతువు కొంత అర్ధశుభులుగా ఉన్నారు. రవి కూడా 15వ తేదీ నుంచి కొంత మార్పు అనేటువంటిది వస్తుంది. ఈ ఫాల్గుణ మాసంలో మిశ్రమ కాలం అంటే కొన్ని పనులు పూర్తవుతాయి, కొన్ని పనులు పూర్తి కావు. ఏ నిర్ణయమైనా సరే ఆచితూచి నిర్ణయం తీసుకోవటం మంచిది. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళకు ఉద్యోగాల విషయంలో ఇబ్బంది అనేటువంటిది ఉంటుంది. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. ముందస్తు ప్రణాళికలు చాలా వరకు కూడా అవసరం. అనవసరమైన ఖర్చులను వీలైనంత నియంత్రించడం మంచిది. ఆరోగ్యపరంగా కూడా కొంత ఇబ్బంది ఉంటుంది. శారీరక శ్రమ అధికమవుతుంది. ఎవ్వరితో కూడా వాదోపవాదాలు పెట్టుకోవద్దు దయచేసి. అనుకున్నది సాధించేంత వరకు పట్టు వదలకండి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. అందరినీ సమన్వయపరుచుకుంటూ వెళ్తే కుటుంబంలో మనశ్శాంతి అనేటువంటిది మీకు ఉంటుంది. కొంత మంచి ఫలితాలు సాధించాలి అంటే నెగిటివ్ ఆలోచనలు అంటే వ్యతిరేక ఆలోచనలు అనేటువంటివి మీకు ఏమాత్రం కూడా మంచిది కాదు. కుంభరాశి వారికి నమ్మకం అనేటువంటిది అంటే కుంభరాశిలో ఉన్నటువంటి వారికి నమ్మకం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. మీ నమ్మకమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అధికారుల అండదండతో కొంత ఉద్యోగపరంగా కూడా ఉన్నతమైనటువంటి పదవులు సాధిస్తారు. దీర్ఘకాలం నుంచి వాయిదా పడుతున్న పనులు కూడా ఒక కొలిక్కి వస్తాయి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంత దూకుడు అనేటువంటిది కూడా అవసరం. శుభకార్యముల యందు పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక పురోభివృద్ధికి అవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. నివాసంలో కానీ ఆఫీసులో కానీ కొన్ని మార్పులు తప్పవు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. అప్పులు వసూలు చేయటంలో కూడా కొంత నైపుణ్యం చూపిస్తే బాగుంటుంది. మార్కెటింగ్, మీడియా మొదలైన రంగాల్లో ఉన్నటువంటి వారికి బాగానే ఉంటుంది. వ్యాపారంలో మాత్రం శ్రద్ధ లేకపోతే ఇబ్బంది పడతారు. ఆటంకాలు ఎక్కువ రాకుండా జాగ్రత్త పడండి. దైవబలం అనేటువంటిది వీలైనంతగా సంపాదించండి. ఆ విద్యార్థులు ఎంత వీలైతే అంత శ్రద్ధగా చదివితే మంచి ఫలితాలు మరిన్ని కూడా వస్తాయి. సంతాన విషయంలో కూడా అభివృద్ధి అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. మొత్తానికి ఈ వారమంతా కూడా ఈ మాసమంతా కూడా కుంభరాశి వారికి పర్వాలేదన్నట్టుగానే ఉంది. సజ్జన సాంగత్యం, ఆత్మవిశ్వాసం, మంచి ఆలోచనలు ఈ 3 కూడా ఉంటే బాగుంటుంది. కుంభరాశి వారు ఈ మాసమంతా కూడా అదృష్టయోగం అనేది 30% ఉంది కాబట్టి శని సంబంధమైనటువంటి స్తోత్రపారాయణములు, విష్ణు సహస్రనామ స్తోత్రపారాయణం నిత్యము, 4 శుక్రవారాలు 4 శనివారాలు అమ్మవారి యొక్క స్తోత్రము, అయ్యవారి స్తోత్రపారాయణం చేయండి. శివాలయంలో ఒక మాస శివరాత్రికి అభిషేకం చేయించుకోండి. ప్రతిరోజు కూడా గురుచరిత్ర కానీ దత్తాత్రేయ స్తోత్రపారాయణములు కానీ చేయటం వల్ల మరిన్ని యోగదాయకమైన ఫలితాలు మీకు లభిస్తాయి. వ్యక్తిగతంగా ఎవరైనా నాతో మాట్లాడాలనుకునేటువంటి వ్యక్తులు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి, నాతో మాట్లాడండి. తప్పకుండా మాట్లాడడం జరుగుతుంది. అపాయింట్మెంట్ కావాల్సినటువంటి వారు ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు నాతో మాట్లాడవచ్చు. జై శ్రీరామ్. వచ్చే ఉగాది ఫలితాలు అతి త్వరలో పెడతాము, అది కూడా వీక్షించండి. మార్పులు చేర్పులు
కొంత గమనించుకోండి. మీ అంతా బాగుండాలి అని కోరుకుంటూ మరలా వచ్చే మాసం కలుసుకుందాం.